దీక్ష చేస్తున్నా మా ఇంటి పండుగగా భావించి ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ మా ఇంటికి ఆహ్వానించి వారితో కలిసి ఇఫ్తార్ విందు చేయాలనే అభిమానంతో ఆహ్వానిస్తున్నాను. నిజంగా ముస్లింలందరూ చాలా సంతోషపడ్డారు ఈ ఆహ్వాన పత్రాన్ని చూసి చదివి. కాబట్టి ఈరోజు మనమందరం కలిసి ఎమ్మెల్యే గారి కోసం కూడా ఇప్పుడు లోపల ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రార్థన జరిగినది, ఇప్పుడే ఇంకొక ప్రార్థన లోపల జరగబోతుంది. దానికి ముందు ఇంకా వేరే కార్యక్రమాలు ఏమున్నాయి? మన పవిత్రమైన అల్లా ఆశీస్సులు మన అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ చంద్రుని అస్తమతో స్టార్ట్ అయ్యి చంద్రుని ఉదయంతో ప్రారంభమయ్యేటువంటి రంజాన్ మాసం ఈ 30 రోజుల పాటు ముస్లిం సోదరులందరూ కూడా పవిత్రంగా జరుపుకునేటువంటి దీక్ష ఈ రంజాన్ దీక్ష. నాకు ముస్లింకి ఉన్నటువంటి అనుబంధం, నేను పుట్టి పెరిగిన వాతావరణం, నన్ను పెంచి పెద్దవారు చేసినటువంటి సమాజం, నా ఇంటి పక్కనే ముస్లింల ఇల్లు, నా ఇంటి వెనకనే నమాజ్ మసీదు కలగలిపితే హిందూ ముస్లింల ప్రతీకగా నా పెరుగుదల, నా రాజకీయ జీవితంలో నన్ను ఓనామాలు తిప్పినటువంటి రాజకీయ దురంధరుడిగా ఎదిగేదానికి అవకాశం కల్పించిన వ్యక్తులు కూడా ముస్లింలే. మొట్టమొదటి నా రాజకీయ పదవి ప్రస్థానం ప్రారంభమైంది ముస్లింల సోదరుల దయాదాక్షిణ్యాల మీదే. అందుకే నాటి నుంచి నేటి వరకు కూడా కృతజ్ఞతగానే అల్లా ఎడల ప్రేమ భక్తితోనే నాటి నుంచి నేటి వరకు కూడా నేను ఎప్పుడు కూడా ముస్లిం సోదరులంటే నా తోబట్టువులుగానే నేను భావిస్తూ ఉంటాను. పూర్వజన్మ సుకృతమేమో తెలియదు కానీ ముస్లిం సోదరులు చూసినప్పుడు నా మనసు కొంత పులికిస్తూ ఉంటుంది. వాళ్ళు చూసినప్పుడు ఎందుకో సోదర భావం నాలో వస్తూ ఉంటుంది. అది ఒకరోజుతో వచ్చిన బంధం కాదు, అది పూర్వజన్మ బంధం. అందుకే నాకు నమాజ్ అన్నా, నాకు ముస్లిం సోదరుల కూడా ముస్లిమ్స్ మీద నాకు ఎక్కనలేని ప్రేమ కలిగింది. ఒకటి, మీకు నాకున్నటువంటి అనుబంధం. రెండు, ఈ రోజున కావలిలో నేను ఎమ్మెల్యేగా ఎవరికి తెలియకపోయినా, ఏ ఒక్క కుటుంబానికి నేను రాజకీయ సహాయం చేయకపోయినా, ఈ కావలి బిడ్డగా మీ అందరి మంది ఎదిగిన వ్యక్తిగా నాకు ఒక అవకాశాన్ని కల్పించండి అని చెప్పి నేను ఆహ్వానించినప్పుడు మొట్టమొదట నన్ను ఆహ్వానించినటువంటి మహోన్నతమైన కులం, మతం ముస్లిం సోదరులు. వారు చూపిన దారే ఈరోజు కావలిలో 15,000 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే ఈరోజు నాకు ముస్లిం చూసినటువంటి ప్రేమ. అందుకే మీకు మరొక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నా కావలిలో 99 బూతులు ఉంటే ముస్లిం సోదరులు ఏ ప్రాంతంలో నివసిస్తుంటే ఆ ప్రాంతం అంతా కూడా నాకు తెలుగుదేశానికి మెజార్టీ ఇచ్చారు. అది నా మీద ముస్లిం చూపినటువంటి ప్రేమ. పరిపూర్ణంగా అమలు చేస్తారో వారు అల్లా దగ్గరికి చేరతారనేది చేసి మనకి జన్మనిచ్చారో ఆ మతాన్ని మనం ప్రేమించాలి, దాని మీద విశ్వాసంతో బతకాలి, అతీతమైన శక్తి మనం నడిపిస్తుందన్న నమ్మకంతో బతకాలి. ఆ మతం వల్ల ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉండాలి అనేదే ముస్లిమ్స్కి చెప్పేటువంటి మొదటి ఆబ్జెక్టివ్. రెండో ఆబ్జెక్టివ్ నమాజ్. మనకి దారి చూపించేది కళ్ళు, వెలుగును చూపించేది కళ్ళు. కళ్ళు అగ్నికి చిహ్నం, చెవులు శబ్దాన్ని వస్తాయి, ఆకాశానికి చిహ్నం. నాలుక, నోరు ఎప్పుడు నీళ్లు ఊరుతూనే ఉంటుంది, నోట్లో నీటికి చిహ్నం. ముక్కుల్లో గుండా గాలి ఎప్పుడు వస్తుంటుంది, పోతుంది, గాలికి చిహ్నం. శరీరం మీద మట్టి ఎప్పుడు వస్తుంటుంది, శరీరం మట్టికి చిహ్నం. 5 పంచభూతాలు కలిసి మన ముఖం మీద దేవుడు సృష్టించాడు, అల్లా సృష్టించాడు. ఒక్కసారి నా ఇంటికి రండి. మీ పాత అంటే 30 రోజుల పాటు మీరు పవిత్రమైన అల్లా కోసం చేసిన త్యాగం ఒక్కసారి నా ఇంటికి గడప తొక్కండి, నా ఇల్లు కూడా పవిత్రమవుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. నేను వ్యక్తిగతంగా అందరిని పిలవలేకపోయినా, అసెంబ్లీ ఉన్న కారణాన, నాకు విజయవాడలో పనులు ఉన్నటువంటి కారణాన
కానీ నేను ఒక లెటర్ పంపిస్తే ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కూడా నన్ను మన్నించి నాకు ఆహ్వానం వచ్చినందుకు మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కావలలో కావ్య కృష్ణారెడ్డి కావలలో ఉన్నంతకాలం ఈ ముస్లింల సోదరుల యొక్క అండదండలు ఎప్పుడు నాకే దక్కాలని ఇది నా స్వార్థం కూడా. ఎందుకంటే నాకు ఆ హక్కు ఉంది, ఆ ప్రేమ ఉంది, అది నిజమైన ప్రేమ, హృదయం నుంచి వచ్చినట్టు ప్రేమ, నాభి నుంచి హృదయం నుంచి బయటకు వచ్చిన ప్రేమ, అటువంటి కల్మషం లేని ప్రేమ, ముస్లిం సోదరుల కల్మషం ఉండదు నమ్ముకుంటే విశ్వాసానికి ఉన్నటువంటి ఆ ముస్లింలు నాకు దక్కాలనే నా స్వార్థంతోనే ఈరోజు మీరందరూ కూడా నాతో కలిసి భోంచేయాలి, మీతో కలిసి నేను భోంచేయాలనే ఆలోచనతోనే ఈరోజు 21 మసీదులు కావల్లో ఉంటే 21 మసీదులు సోదరులు ఇమాములు కానీ ముద్దుజాలు కానీ లేదంటే మౌజులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి ప్రార్థన చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రావాలని మనసారా కోరుకున్నాను. మీరందరూ ఇక్కడికి విచ్చేసి నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు మిమ్మల్ని అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ కావలలో ఏ ఒక్క ముస్లిం సోదరుడికి ఇప్పుడు ఎలక్షన్ టైం కాదు, కానీ మీకు అందరికీ కూడా ఆ రోజు చెప్పా ఇప్పుడు చెప్తా, ముస్లిం సోదరులకి కానీ కావల్లో వైశాఖకి కానీ ఎప్పుడు అండగా ఉండేది కావ్య కృష్ణారెడ్డి, భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని. ఎప్పుడు నా ఇంట మీ ఇంట పండగ నా ఇంట పండగ అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా రంజాన్ జరుగుతుందంటే ఒకరోజు నా ఇంటికి మీరందరూ కూడా ఆతిథ్యానికి నేను జీవించి ఉన్నంతకాలం మీరు మా ఇంటికి రావాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.